రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం మెనూ పాటించని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేసిన ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకి పెట్టే గుడ్లు క్వాలిటీ లేకపోవడం, విద్యార్థుల చేత పని చేయించడం, డైనింగ్ హాల్ శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై మండిపడ్డారు. కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేసి ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడాను పెట్టేది నీళ్ళ మధ్య ఏది రసం అవుతా చూడ బాబు. అసలు మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏంటి? అది పెరగట్టవా? నువ్వు ఇంట్లో పెరగట్టవా? నీళ్లు పోయడం కాదు, మజ్జిగ. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు పెంచింది? పెట్టాలి మనం తినటాక. వాట్ ఈస్ దట్? ఏం చెప్తాను ఎక్స్ప్లెనేషన్? వై ఆఫ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ చేసి? డిస్ప్లే స్కూల్లో ఎట్లా తినేది? ఇక్కడ ఇక్కడ పెట్టాలి కదా ఒకటి. వీ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టుకుంటారు. ఎవరు తెలవద్దు ఏం కూరలు ఉన్నాయి, ఏమున్నాయి, ఎవరు తెలవదు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. గాయత్రి, ప్రభుత్వ హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటించని అధికారులకు చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ వాడలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో హాస్టల్ ను తనిఖీ చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే హాస్టల్లో ఉండే విద్యార్థులకు కొత్త మెనూతో పాటు డైట్ ఛార్జీలు కూడా పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ గురుకుల హాస్టల్లో తనిఖీ చేసి ఆయన హాస్టల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో హాస్టల్ కేర్ టేకర్ ను రమేష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. అలాగే ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు వండిన భోజనంలో కొత్త మెనూ పాటించకపోవడంతో విద్యార్థులకు పెట్టే గుడ్లు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థుల చేత పని చేయించడం జరిగిందని చెప్పేసి కలెక్టర్ దృష్టికి రావడం జరిగిందని చెప్పారు. అయితే అన్నంలో పెరుగుకు బదులు మజ్జిగ పెట్టిన తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. డైనింగ్ హాల్లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై కలెక్టర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు వండించే ఈ డైనింగ్ హాల్ కూడా శుభ్రంగా లేదని చెప్పేసి సిబ్బందిపై కలెక్టర్ మండిపడిన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే నూతనంగా వచ్చిన ఈ కలెక్టర్ హనుమంతరావు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలందరికీ చేరేలా ప్రతి అధికారి కృషి చేయాలని, నిబంధనతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులను సమీక్షా సమావేశాలను కూడా నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఏమాత్రం చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రతి పథకాన్ని ప్రజలకు చేరేలా ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. అయితే నూతనంగా కలెక్టర్ గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో కలెక్టర్ చురుకుగా పనిచేస్తున్నారని కూడా జిల్లా వాసులు అయితే చెప్పుకుంటున్నారు. ప్రతి అధికారి కూడా అలాగే పనిచేసి ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని చెప్పేసి అధికారి అయితే కలెక్టర్ సూచించే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా హాస్టల్లో ఉండే కేర్ టేకర్ అయితే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. థాంక్యూ ఫర్ ద అప్డేట్ శంకర్.